బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయీ సుధాకర్ సత్యవతి దంపతుల కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తన భార్యది సడన్ డెత్ అని, తనకేం సంబంధం లేదన్న శ్రీచరణ్ పై ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. తన కుమార్తె మరణం వెనుక అల్లుడు శ్రీచరణ్ హస్తం ఉందంటూ గాయత్రి తండ్రి సుధాకర్ ముస్సోరి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఒక సైకో అని, అతని మానసిక వేధింపులు తట్టుకోలేకనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సుధాకర్ ఫిర్యాదును పరిశీలించిన ముస్సోరి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 103/1 కింద శ్రీచరణ్ పై కేసు నమోదు చేశారు. పోలీసులకు చేసిన ఫిర్యాదులో తండ్రి సుధాకర్ 11 అంశాలను పేర్కొన్నారు. మరోవైపు డెహ్రాడూన్లోనూ సుధాకర్ పోలీసులను కలిసి కుమార్తె అనుమానాస్పద మృతిపై ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 8న శ్రీచరణ్తో రాధా గాయత్రి పెళ్లి జరగ్గా ఏడాది తిరగకుండానే ఒక్కగానొక్క కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముమ్మాటికి అల్లుడు శ్రీచరణే తమ కూతుర్ని చంపేశాడని గట్టిగా ఆరోపిస్తున్నారు. కానీ శ్రీచరణ్ చెప్తున్న విషయాలు మరోలా ఉన్నాయి. కూతురిని పోగొట్టుకున్న బాధలో తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి గాయత్రి లేని లోటు తనను తీవ్రంగా కలిసివేస్తోందని మీడియా ఎదుట వాపోయాడు. ముస్సోరిలో స్టే చేసిన హోటల్లో రెడ్ వైన్ తీసుకున్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటున్నాడు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని పోలీసులు ఆరా తీయగా అసలు తమ హోటల్లో ఆల్కహాల్ను అనుమతించమని చెప్పడంతో శ్రీచరణ్ పైనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి అసలు మన గాయత్రి మరణానికి సంబంధించిన ప్రాథమిక కారణంగా పోలీసులు ఏం చెబుతున్నారు? గుడ్ ఈవినింగ్ ఇంద్రజ. డెహ్రాడూన్ ముస్సోరిలో కలకలం రేపిన విశాఖ మహిళ పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నామని చూడొచ్చు. గాయత్రి మృతిపై ఆమె తండ్రి పారుపూడి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. భర్త శ్రీచరణ్ సోమయాజులపై బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి. అయితే తల్లిదండ్రులకు హరిద్వార్ రిషికేశ్ వెళ్తున్నారని చెప్పి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముస్సోరి అనే హోటల్ కేఎన్ఎస్ లో ఈ దంపతులు బస్ చేసిన కూడా తెలుస్తుంది. పెళ్లైన 7 నెలల నుంచే భర్త శ్రీచరణ్ శారీరక ప్రవర్తనతో గాయత్రిని నిరంతరం వేధించేవాడని, ఆఖరికి ఆ బ్యాగులో కూడా ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టి నిఘా ఉంచేవాడిని కూడా తండ్రి సుధాకర్ ఆరోపిస్తా ఉన్నారు. అయితే గాయత్రికి బీపీ ఉందంటూ భర్త కూడా అబద్ధాలు చెప్తున్నాడని, అదేవిధంగా ఏదో డ్రగ్ కలిపి ఆమెను హత్య చేస్తుంటారని కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా అనుమానిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనపై స్పందించిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీ అయితే సబ్ ఇన్స్పెక్టర్ సత్యేంద్ర సింగ్ కూడా నేతృత్వంలో అక్కడ కేసు కూడా దర్యాప్తు ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి ముందుగానే 48 గంటలు జరిగిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేదా సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇట్లాంటి కమ్యూనికేషన్ రికార్డు సంబంధించి కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరి అయితే విశాఖకు చెందిన ఈ రాధా గాయత్రి అయితే అనుమానంతో మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే విశాఖలోని కూడా పోలీసులు డిఎస్పీ కూడా తల్లిదండ్రులు కూడా సంప్రదించిన పరిస్థితి. అయితే నిన్న శ్రీచరణ్ కూడా విశాఖ రావడం జరిగింది. విశాఖ రావడంతో పాటు నాకేం సంబంధం లేదు, నేనేం సంప్రదాయం, నా మీద కావాలని అపోహలు పెడుతున్నారు, కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు కూడా శ్రీచరణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముస్సోరిలో ఈ కేసు నమోదవడంతో ఎవరికి తెలియకుండానే హోటల్ నుంచి కూడా ఈ శ్రీచరణ్ ఇప్పుడు ప్రస్తుతం పారిపోయిన పరిస్థితి తెలుస్తా ఉంది. ఈ ప్రస్తుతం మన హోటల్ ప్రాంతాన్ని కూడా చేరుకున్నాం. ఒకవైపు వాతావరణం అనుకూలించడం, ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం కూడా ఈ హోటల్ ప్రాంతం చేరుకోగానే హోటల్ నుంచి ఎప్పుడు ఈ శ్రీచరణ్ పరారయ్యో కూడా హోటల్ సిబ్బంది కూడా తెలియని పరిస్థితి. ఏదైనప్పుడు కూడా టర్నింగ్ తిరుగుతున్న ఈ కేసు అయితే ఆసక్తిగా మరింత చెప్పచ్చు. మరోవైపు ఆడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఇప్పుడు హత్య నేరం కింద కేసు నమోదు చేయడంతో నేను తీవ్ర ఉత్కంఠ రేపుదని మనం చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్ దుర్గాప్రసాద్, గాయత్రి మరణంపై పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతుంది? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గాయత్రి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. పోలీసు ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో
రేపు సాయంత్రానికి దాని నివేదిక కావచ్చు, ఏ విధంగా మరణించిందని పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో బాడీ రావడం కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి రిపోర్ట్ కోసమే ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం ముసేరిలో ఉన్నారు. రేపు వారు ఆ విశాఖకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, శ్రీచరణ్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలపై ఎలా స్పందించారు దుర్గాప్రసాద్? శ్రీచరణ్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇది శ్రీచరణ్ ఎటువంటి సంబంధం లేదు, రాధా సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అసలు ప్రసారం చేస్తారని చెప్పేసి వారు నేను మాట్లాడడం జరిగింది. శ్రీచరణ్ కూడా అదే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. బట్ అనుభవంగా ఆ ప్రాంతంలో హుస్సేరులో ఇప్పుడు హత్యానేరం కింద కేసు నమోదు అవడంతో శ్రీచరణ్కి ఆ పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి శ్రీచరణ్ మీద అనుమానిస్తూనే ఉన్నారు. అయితే శ్రీచరణ్ ఆ వ్యక్తిగతంగా జీవితం సరిగా లేదు, ఆమె పూర్తిస్థాయిలో అనుమానిస్తున్న పరిస్థితి. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక GPS ట్రాకర్ పెట్టాడంటే అవి ఏ విధంగా అతను ప్రవర్తిందో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆమె బ్యాగ్ లో ఆమె తెలియకుండా GPS ట్రాకర్ లాంటివి పెట్టడం, ఆమె ఏ పని చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇట్లాంటి ఈ టెక్నాలజీని వాడుతూ కూడా ఆమె పూర్తిస్థాయిలో అనుమానపడిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఓ ప్రాంతానికి పర్యాటకంగా వెళ్తామని చెప్పేసి మరొక ప్రాంతాన్ని తీసుకెళ్లడంతో అప్పటికే కుటుంబ సభ్యులకి ఆ టెన్షన్ వాతావరణం వచ్చింది. ఈ లోపల కూల్ డ్రింక్ తాగి ఆమె బీపీ పెరిగి చనిపోయినట్టు, వైన్ తాగి చనిపోయినట్టు ఇట్లాంటి ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యులు కూడా వెంటనే శ్రీచరణ్ చంపేసి ఉండాలని శ్రీచరణ్ మీద హత్యాప్రయత్నం చేస్తున్న శ్రీచరణ్కి అనుమానం, శ్రీచరణ్ ఇట్లాంటి వ్యక్తిత్వం కలిగారని చెప్పి అప్పుడే తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ విశాఖలో డిఎస్పీ కలడం కూడా జరిగింది. ఇప్పుడు ముస్తాయిలో కూడా ఇదే హత్యానేరం కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీచరణ్ రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.